ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏప్రిల్ 9న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. తిరుమలలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. ఆయురారోగ్యాలను ప్రసాదించే శీతలాదేవి. తిరుపతి ఎస్వి వేద విశ్వవిద్యాలయంలో శీతలాష్టమి పూజ. ఖాద్రి నృసింహునికి తీర్థవారి ఉత్సవం. చిత్తూరులో శ్రీ కాలభైరవుడికి సుగంధాభిషేకం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. ఈ నెల 9వ తేదీ శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనుంది. ముందుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు కోయిలాళ్వార్ తిరుమంజన సామాగ్రిని, పూజా ద్రవ్యాలను, నూతన వస్త్రాలను తీసుకుని ధ్వజస్తంభ ప్రదక్షిణగా శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం జాజి, జాపత్రి, కిచ్చిలిగడ్డ, పచ్చకర్పూరం, శ్రీచందనం, కుంకుమ పువ్వు వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయంలోని ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన కోయిలాళ్వార్ తిరుమంజనం ప్రతి సంవత్సరానికి 4 సార్లు తిరుమల ఆలయంలో జరుగుతుంది. ఈరోజు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా టీటీడీ ఉద్యోగస్తులు, అధికారులు అందరూ కూడా కోయిలాళ్వార్ తిరుమంజనంలో స్వామివార్లతో కలిసి పాల్గొనటం జరిగింది. ఇందులో మేము పాల్గొనటం చాలా ఆనందదాయకంగాను, భగవంతుడి కృపగాను భావిస్తున్నాము. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం అహోబిలం 46వ పీఠాధిపతులు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్ద పీఠాధిపతులకు టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజన్, ప్రముఖ పండితులు చక్రవర్తి రంగనాథన్, అర్చకులు ఇస్తికబాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని పీఠాధిపతులు దర్శించుకున్నారు. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారిని అహోబిలం 46వ పీఠాధిపతులు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ ఎఫ్ఎన్సీఏఓ బాలాజీ, ఆలయ అధికారులు, శ్రీ వైష్ణవులు ఇస్తికబాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ గోవిందరాజ స్వామివారిని, ఉపాలయాల్లోని దేవతామూర్తులను దర్శించుకున్నారు.
సర్వమంగళాలను సిద్ధింపచేసే శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి శ్రీ లలితాదేవి అద్భుత తేజో విరాజిత రూపమే శీతలాదేవి. ఆ దేవిని సేవిస్తే రోగబాధ ఉండదని ప్రశస్తి. ఎంతో విశేషమైన శీతలాష్టమిని మంగళవారం తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ ఘనంగా నిర్వహించింది. వేసవి ఆరంభమై చలికాలం ముగిసే సమయంలో వాతావరణంలోని మార్పులతో అనేకానేక రోగాలు ప్రాణకోటిని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇటువంటి సమయంలో శ్రీ మహాలక్ష్మి పార్వతీదేవి సంగమ స్వరూపమైన శీతలాదేవి ఆరాధనతో సర్వశుభాలు సిద్ధిస్తాయి. గార్ధబాని అధిరోహించి చేతిలో చీపురును ధరించినటువంటి అరుదైన రూపంలో శీతలాదేవి దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తరాలలో మనం ఇందు శీతలాం అనే నామంతో శీతలాదేవిని అర్చిస్తాం. త్రిలోచనాష్టమిగా పేరొందిన పాల్గొన బహుళ అష్టమి రోజు ఆ తల్లిని ఆరాధిస్తే దారిద్ర్యం తొలగి సంపదలు వరిస్తాయని ఐతిహ్యం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం శీతలాదేవ్యార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా మంగళకరంగా నాదస్వరంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆపై ప్రస్తావన, సంకల్పం, గణపతి పూజ, పీఠ పూజ, ప్రాణ ప్రతిష్ఠ సహిత ఆవరణార్చన, శ్రీసూక్త విధానంలో ధ్యాన ఆవాహనం, పంచామృత స్నానం, వస్త్రాది ఉపచారాదులతో అర్చన పూర్తి చేసి క్షమా ప్రార్థన, నివేదన, నీరాజన సమర్పణతో కార్యక్రమం సంపూర్ణమైంది. జ్వాలిన్యై నమః, ఓం తృష్ణాయై నమః, ఓం స్మృత్యై నమః, ఓం కామాయై నమః, ఓం భూత్యై నమః, ఓం ప్రజాయై నమః, ఓం చింతాయై నమః, ఓం క్రియాయై నమః, ఓం క్షాంత్యై నమః, ఓం శాంత్యై నమః, ఓం దాంత్యై నమః, ఓం దజాయై నమః, ఓం వారాక్యై నమః, ఓం దూత్యై నమః, ఓం చింత్యాయై నమః, ఓం ఉమాయై నమః, ఓం గౌర్యై నమః, ఓం గంగాయై నమః, ఓం గణాంబికాయై నమః, ఓం అంబికాయై నమః, ఓం వామిన్యై నమః, ఓం చక్రిణ్యై నమః, ఓం నీలిన్యై నమః, ఓం ఖట్వాంగిన్యై నమః, ఓం గాంభీరాయై నమః, ఓం దేవమార్యై నమః, ఓం అగ్నిమార్యై నమః, ఓం కౌమార్యై నమః, ఓం వీరమార్యై. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు పలు కీర్తనలను వీణుల విందుగా ఆలపించారు. భక్తవత్సలుడు అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కొలువైన ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో తీర్థవారి ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు, ముత్తైదువులు చూర్ణ ద్రవ్యాలను సిద్ధం చేశారు. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు చూర్ణాభిషేకం జరిపి ఆ పవిత్ర ద్రవ్యాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను, చక్ర తాళ్వార్లను ఆలయం వెలుపల గల భృగుతీర్థం వద్ద ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి సకల ఉపచారయుక్తంగా వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవపేతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను పవిత్ర జలాలలో ఉంచి తీర్థవారి ఉత్సవాన్ని పూర్తి చేశారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో పుణ్యస్నానాలను ఆచరించి ఖాద్రి నృసింహుని ఆశీస్సులు అందుకున్నారు. సర్వమంగళ ప్రదాయకం కాలభైరవ స్వామివారి దర్శనం. పాల్గొన బహుళ అష్టమి శుభవేళ చిత్తూరు నగరంలోని కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభయప్రదాయకుడు శ్రీ కాలభైరవునికి విశేష ఆరాధనలు జరిపారు. ముందుగా గణపతి ఆరాధన పూర్తి చేసిన అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారిని సేవించారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి కాలభైరవాష్టక పఠనంతో పూజలను పూర్తి చేసి మహానివేదనం, మహామంగళ నీరాజనం సమర్పించారు. కడపలోని ఎర్రముక్కపల్లెలో కొలువైన భక్తుల ఇలవేల్పు శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జ్యోతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సర్వ మంగళాలను సౌభాగ్యవరదాయకంగా ప్రసాదించే అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తిని వర్ణమయ సుమంగళ ప్రసాదిత లక్ష మట్టి గాజులతో సుందరంగా అలంకరించారు. ఆపై అమ్మవారిని మంగళార్చనలను పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ముత్తైదువులు అమ్మవారిని దర్శించుకుని గాజులను ప్రసాదంగా స్వీకరించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు
ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వాలను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాల 52వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ముంబైలోని సింగానియా స్కూల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను టీటీడీ అందిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలను తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి రాణి సదాశివమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తోందని, తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉత్తమోత్తమమైన పౌరులుగా ఎదిగేలా విద్యను అభ్యసించాలని అభిలషించారు. టీటీడీ డీఈఓ ఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలియజేశారు. నిజంగా మన కాలేజ్ డే ఫంక్షన్స్లో ఇంతమంది పేరెంట్స్ను, ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్ కూడా ఉన్నారు, ఎడ్యుకేషన్ లేనటువంటి పేరెంట్స్ ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు. ఇంతమంది పేరెంట్స్ ఇక్కడికి రావడము నిజంగా అది మనకు ఈ స్కూలుకు ఒక స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఏదైనా
ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ కావాలంటే స్టేక్ హోల్డర్స్ సపోర్ట్ ఉండాలి. వాటాదారులు అంటాం. అంటే టీటీడీ మేనేజ్మెంట్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ మేనేజ్మెంట్, దెన్ ఫ్యాకల్టీ, టోటల్ ప్రిన్సిపాల్ ఆర్ హెచ్ఎం అండ్ ఫ్యాకల్టీ, పేరెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ ప్రజెంట్ స్టూడెంట్స్. ఈ టోటల్ ఈ 5 స్టేక్ హోల్డర్స్ సపోర్ట్ ఉంటేనే ఏదైనా ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది. అవన్నీ కూడా మనకు ఓల్డ్ స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానీ ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. సో నౌ ఐ అప్రిషియేట్ ఆల్ ద పేరెంట్స్. ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈఓ గారి తరఫున, మన చైర్మన్ గారి తరఫున నేను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ కోఆపరేషన్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ. రేమాండ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ డాక్టర్ రేవతి శ్రీనివాసన్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా సామాజిక బాధ్యతగా విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తున్నామని, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చెంత చదువుతున్న విద్యార్థులకు సహకారం అందించడం ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం సురేంద్రబాబు, అకాడమిక్ ఇన్ఛార్జ్ వి రంగాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం శ్రీ మృత్యుంజయ స్వామి అభిషేకోత్సవంతో ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. పాల్గొన మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై పార్వతీనందనుడైన వినాయక స్వామివారికి, మృత్యుంజయ స్వామివారికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. మృత్యుంజయునికి నూతన వస్త్రం, విభూది, గంధం, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయంలో విశేషంగా నిర్వహించిన పెద్ద శైవ ఉత్సవంలో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారు, అనంత పద్మనాభ స్వామి, సీతారామచంద్ర స్వామివార్లను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన వాహనాలపై వేంచేపు చేశారు. ఆలయ వీధుల్లో నిర్వహించిన పెద్ద సేవలో దేవదేవుల దర్శనం చేసుకుని భక్తులు తరించారు. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం గాయత్రి నగర్లో నెలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయ వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజున ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి స్నపన తిరుమంజన సేవను జరిపారు. పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందనాది సుగంధ పరిమళాలతో స్వామివారికి నిర్వహించిన స్నపనాభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. నరసింహావతార కథా పరమానంద సుధా. అనంతరం భక్తవత్సలుడైన స్వామివారికి వర్ణశోభిత పూలమాలలు, ఆభరణాలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. సాగర తీరం పరమేశ్వరుడి ఓంకారనాదంతో ప్రతిధ్వనించింది. విశాఖపట్నంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో
పాల్గొన్న సోమవారం సందర్భంగా అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై పాలు, పెరుగు, పంచామృతాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేక సేవను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం స్వామివారిని చందన లేపనం, పుష్పాలతో అలంకరించి బిల్వదలార్చన జరిపారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. వరంగల్ నగరంలోని చారిత్రక దేవాలయం స్వయంభూ శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేక సేవ ఘనంగా జరిగింది. స్వామివారు ఈ ఆలయంలో స్వయంభూగా వేంచేసి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ముందుగా భక్తులు నవగ్రహారాధనలో పాల్గొన్నారు. ఆపై సంకల్ప పూజలతో గర్భాలయంలోని శ్రీ దుర్గేశ్వరుని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి ఆరాధనలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. పాల్గొన మాసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని శ్రీ ఉమా రామలింగేశ్వరుని సన్నిధి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. స్వామివారికి అర్చకులు మంత్రోచ్చరణల నడుమ సభక్తిపూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు చేసి ఆరాధనలు పూర్తి చేశారు. భక్తులు శ్రీ ఉమా రామలింగేశ్వరుని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. విశాఖపట్నంలోని అస్సాం గార్డెన్స్లో వేంచేసిన శ్రీ శివరామకృష్ణ ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన సోమవారాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని ముక్కంటికి అర్చకులు సంకల్ప ప్రార్థనలతో షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పరిమళ భరిత పుష్పాలతో నేత్రపర్వంగా అభిషేక సేవను నిర్వహించారు. మారేడు దళాలతో అర్చించి హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 62,439 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,027 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,61,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.